డ్రాగన్ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ అంటే ఆయన ఎలా ఉండబోతున్నాడు సినిమాలో అనే దానికి సంబంధించి ఆయన లుక్ రివీల్ అయిపోయింది బయట అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అయితే ఆ రివీల్ అయినటువంటి లుక్ మీద ఎవరి పద్ధతుల్లో వాళ్ళు రివ్యూలు కూడా చెప్పేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన మరీ టూ స్లిమ్ అయిపోయాడు అనేది ఒకటైతే, ఆ స్లిమ్ అయ్యేటువంటి ప్రాసెస్లో ఆయన మొహంలో చార్ము అవన్నీ కూడా మిస్ అయినాయి అనేది ఒక గొడవ. ఇలా రకరకాల అభిప్రాయాలు, రకరకాల సమీక్షలు ఆ రివీల్ అయినటువంటి లుక్ మీద చర్చ జరుగుతోంది. అయితే ఈ లుక్ రివీల్ అవుతుంది, ఈ డిస్కషన్ జరుగుతుంది అనే విషయం వాళ్ళకి డ్రాగన్ టీమ్కి స్పష్టంగా తెలిసే ఉంటుంది కదా. అది మీడియాలో వాంటెడ్గానే వాళ్ళు లీక్ చేశారు దాన్ని. యాక్చువల్గా లుక్ కానీ గెటప్ కానీ రివీల్ కాకుండా జాగ్రత్త పడటం అనేది చాలా కాలంగా జరుగుతోంది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ లుక్కులు గెటప్లు ఇవన్నీ కూడా ముందు నుంచి రివీల్ చేసేవాళ్ళు. కానీ తర్వాత ఎందుకో సినిమా సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు ఉండాలి, సినిమా అనేది టోటల్గా సర్ప్రైజ్ చేయాలి థియేటర్లోకి వచ్చిన ఆడియన్ని అనే అభిప్రాయంతో ఈ గెటప్లు అలాగే లుక్ అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టర్కి ఆయన లుక్ మారిపోతున్నటువంటి సందర్భం. ఎన్టీఆర్ ఒకటే కాదు, దాదాపుగా అందరు హీరోలది ఇదే పరిస్థితి. ఒక్కొక్క క్యారెక్టర్కి లావై కనిపించడం, ఒక్కొక్క క్యారెక్టర్కి సన్నబడి కనిపించడం, ఇలా ఆ క్యారెక్టర్కి ఎలా ఉండాలో అలా తన్ని తాను తయారు చేసుకుని తెర మీద ప్రదర్శించడం అనే కార్యక్రమానికి చాలా కష్టపడుతున్నారు అందరూ. చిరంజీవి గారు కూడా ఈ ఏజ్లో ఆయన చేస్తున్నటువంటి ఎక్సర్సైజులు, ఆయన పడుతున్న కష్టం, తను స్లిమ్గా కనిపించడానికి, అంటే అప్ టు ది మార్క్ ఉన్నాను నేను, ఇప్పుడు కూడా యంగ్ హీరోలకు పోటీ ఇవ్వగలను అన్న ధోరణిలో తన్ని తాను మలుచుకునే ప్రయత్నంలో ఆయన చేస్తున్నటువంటి కసరత్తులు చూస్తున్నాం. అలాగే ఆయన మీద కూడా ఇలాంటి అభిప్రాయం ఉంది. ఆయన కొంచెం ఓవర్ ఎక్సర్సైజు ఇవన్నీ చేయటం ద్వారా ఫేస్లో ఆ చార్మ్ లేకుండా ఏదో అవుతోంది అనేటువంటి డౌట్లు కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. చిరంజీవి గారి విషయంలో కూడా పర్టికులర్గా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టైంలో. అలా ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి కూడా అలాంటి చర్చ జరుగుతోంది. ఆయన ఆ లుక్ రివీల్ అయిన సందర్భంగా వస్తున్న రివ్యూస్ అన్నీ కూడా దాదాపుగా నెగిటివ్ రివ్యూసే ఎక్కువ నడుస్తున్నాయి. కానీ ఈ నెగిటివ్ రివ్యూస్ కూడా వాళ్ళు పాజిటివ్గానే చూస్తున్నారు. 2 సినిమాలు ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి, 2 కంప్లీట్ చేయాలి. ఒకటి ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్, దానికి సంబంధించినటువంటి లుక్కే ఇది అనేది ప్రచారం జరుగుతోంది. అది సెట్స్లో ఉంది ఆల్రెడీ సినిమా. రెండోది దేవర 2 కంప్లీట్ చేస్తాము అని చెప్పి ప్రొడ్యూసర్ గారు చెప్పేసి ఉన్నాడు. డైరెక్టర్ గారు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు. ఆ సినిమా అయిన తర్వాతే ఆయన నాగ చైతన్య సినిమాకి వెడతారు, కొరటాల శివ అనే ప్రచారం కూడా జరిగింది. సో ఇప్పుడు 2 సినిమాలు కంప్లీట్ చేయాలి. దేవరికి సంబంధించి ఆల్రెడీ ఆయన గెటప్ ఏమిటి అనేది కొంత అవగాహన ఉంది ప్రపంచానికి. మరి అదే గెటప్లో నడుస్తుందా, కథ ఏమిటి, ఎలా నడుస్తుంది అనేది ఎవరికి ఐడియా లేదు. ఆ సినిమాకి మళ్ళీ ఈయన లుక్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి 2 సినిమాలు ఆయన చేస్తున్నప్పటికీ ఏ సినిమా లుక్ ఆ సినిమాకే వీళ్ళు డిఫైన్ చేస్తున్నారు. అలా ఇప్పుడు ఆయన కనిపించిన లుక్ అయితే చాలా కాన్షియస్గా డ్రాగన్కి సంబంధించి అనే అనుకోవాలి. డ్రాగన్కి సంబంధించి ఆయన లుక్ మీద జరుగుతున్న చర్చకి సంబంధించి ఒక్కసారి ఒక అడుగు గతంలోకి పెడితే, గంత్రి టైంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది. దానికి ముందు యమదొంగకి కూడా ఆయన చాలా స్లిమ్ అయ్యాడు. స్లిమ్ అయ్యి న్యూ లుక్లో ఎన్టీఆర్ అనేది ఒక ప్రమోషనల్ కంటెంట్గా కూడా ఉపయోగపడింది. ఆ రోజున ఆయన సన్నబడిపోయి అలా తీగలాగా కనిపించటం అనేది ఆడియన్స్కి కొంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ రోజున. ఈరోజు జస్ట్ అంటే అది విజువల్ చూసిన తర్వాత వచ్చిన ఎఫెక్ట్. ఇప్పుడేమో జస్ట్ వాళ్ళు ఒక చిన్న స్నాప్ ఒకటి రివీల్ చేశారు. అది వర్కౌట్ తర్వాత తీసింది కూడా అయి ఉండొచ్చు. దాని మీద ఈ చర్చ జరుగుతుంది అనే విషయం కాన్షియస్గా తెలిసే మార్కెట్లో పెట్టుంటారు.
అయితే ఈ లుక్ ఆ క్యారెక్టర్లో ఏ మేరకు ఉంటుంది అనే దానికి కూడా ఎవరికి అవగాహన లేదు. ఆ కథ ఏంటి, ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఒక ధోరణిలో నడిచాయి. ఈ సినిమా ఇంకొక ధోరణిలో వెడుతుంది అని చెప్తున్నారు. అందుకని ఈ కథకి సంబంధించి కానీ లేకపోతే ఆయన గెటప్కి సంబంధించి కానీ కంటెంట్ ఏమీ బయటకు రాలా. ప్రశాంత్ నీల్ సినిమా అనగానే మనం జనరల్గా గనులు అలా ఒక అంచనాలకు వచ్చేస్తున్నారు జనాలు. ఈ సినిమాలో ఆ గొడవ ఉండకపోవచ్చు అనేది వినిపిస్తున్న మాట. అలాగే కొంత బాంబే మాఫియా బేస్డ్గా నడుస్తుంది, ఇది గ్యాంగ్ వారు, ఈ గొడవ ఉంటుంది ఈ సినిమాలో అనేదే చెప్తున్నారు. ఇది యాక్షన్ బేస్డ్గా నడిచేటువంటి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలకి ఇప్పుడు హిందీ బెల్ట్లో మంచి గిరాకీ ఉంది కనుక ఇది ఫోకస్డ్గా హిందీ మార్కెట్ని స్థిరపరచుకోవడం అనే వ్యూహం ఉంది దీనిలో. కాబట్టి ఆ మార్కెట్కి అక్కడ ప్రజల అభిరుచులకి తగినటువంటి గెటప్పులు, ఆ ధోరణిలో ఉండేటువంటి సన్నివేశాల కల్పనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది. కాబట్టి ఇది ఆ వ్యూహంలో భాగంగా అంటే పాన్ ఇండియా మార్కెట్ని స్థిరపరచుకోవడం అనే వ్యూహంలో భాగంగా ఆయన గెటప్లో చాలా మార్పు అయితే కనిపించే అవకాశం ఉంది. చార్మ్కి సంబంధించి ఈ ఫోటో నుంచి డెసిషన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ ఫోటో అనేది జస్ట్ ఆయన దీనికి సంబంధించి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఫిజికల్గా ఆయన ఏ సైజుకి వచ్చాడు, ఇప్పుడు ఈ సైజు అనేది కూడా చాలా కీలక అంశంగా మారింది కనుక ఆయన ఏ సైజుకి వచ్చాడు అనే దానికి సంబంధించి ఇది ఒక జస్ట్ ఒక టేస్ట్ కోసం పెట్టినటువంటి ఫోటో. ప్రజలకి ఇది తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే కాదు, దీని మీద ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి అనే ప్రోగ్రాంలో భాగంగా కూడా ఈ ఫోటోని మార్కెట్లో పెట్టారు. కానీ స్క్రీన్ మీద ఆయన మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఆ గ్రేసు, ఆ చాము అవన్నీ తిరిగి వచ్చేయచ్చు. ఆ గెటప్ అలాగే దాంతోపాటు ఆయన తెర మీద కనిపించే తీరు, ఆ సన్నివేశంలో ఉండే డెప్త్, ఎనర్జీ ఇవన్నీ క్యారెక్టర్లోకి ప్రవేశించి ప్రవహించి ఆ తర్వాత ఆయన యాక్షన్లో ఎలా కనిపిస్తాడు అనేది దీన్ని బట్టి జడ్జి చేయడం కుదరదు. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ అంతే కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. కనెక్టివిటీకి ఈ ఇప్పుడు కనిపించినటువంటి సైజు కొంత యాడ్ చేయొచ్చు కూడా. అందుకని ఇది డెఫినెట్గా వాళ్ళు అన్ప్లాన్డ్గానో లేకపోతే అనవగాహనతోనో ఇది చేస్తుంటారని అనుకోవడానికి అవకాశం లేదు. డెఫినెట్గా లుక్ కానీ ఆయన బిహేవియర్ కానీ దీనికి సంబంధించి ఒక టోటల్ చేంజ్ కనిపించాలి అనే ఉద్దేశంతోనే ఇది డిజైన్ చేశారు. చిరంజీవి గారు కూడా చేసిన ప్రతి సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లే అయినప్పటికీ అందులోనే అంటే తెలిసిన కథలతోనే ఆయన ఎక్కువ సినిమాలు నడిపాడు. అయితే గెటప్లకు సంబంధించి మేనరిజంకి సంబంధించి ప్రతి సినిమాలోనూ ఒక వేరియేషన్ ఉండేలాగా చూసుకునేవాడు. ఇప్పుడు హీరోలకు వచ్చేసరికి లుక్, గెటప్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉండాలి. ఏ సినిమాకి ఆ సినిమాయే ప్రత్యేకం. దాంతోపాటు మేనరిజమ్స్, ఆ మేనరిజమ్స్ కూడా ప్రత్యేకంగా నడిపినప్పుడు మాత్రమే ఈ సినిమాకి ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది అనే అభిప్రాయంతో ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమా ఇది యాక్షన్ బ్యాక్ డ్రాప్ నడిచే ఒక హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనరే. దీనికి ఇంకా సీక్వెల్ ఉంటుందా లేదా ఇలాంటి విషయాలు ఏమీ రివీల్ చేయట్లేదు. మేబీ కొంత అయిపోయి రిలీజ్ దగ్గర అయిన తర్వాత ప్రమోషనల్ ఈవెంట్స్లో ఎక్కడైనా రివీల్ చేస్తారేమో చూడాలి. కానీ ప్రస్తుతానికైతే చాలా వరకు సర్ప్రైజ్గానే ఉంచారు. ఎవరు ఏమిటి అనేది ఎక్కడ మాట్లాడట్లేదు. అలాగే రుక్మిణి వసంత్ తనకు సంబంధించినటువంటి గెటప్లు కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి తన వర్కింగ్ స్టిల్ కూడా ఎక్కడ బయటకు రివీల్ కాల. అందుకని కాన్షియస్గా ఇదొకటే ఎందుకు రివీల్ చేశారంటే ఈ డిస్కషన్ కోసమే. ఈ క్యూరియాసిటీ మీద వాళ్ళు ఒక ఆయన ఇన్యాక్షన్ అనేటువంటి బిట్ ఏదో బయటకు వదిలి వీళ్ళందరికీ ఒక సమాధానం చెప్పే వ్యూహ రచనలో ఉన్నారు యూనిట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ స్టిల్ చూసి ఎన్టీఆర్ అభిమానులు కానీ మరొకరు కానీ భీతిల్లవలసినటువంటి అవసరము లేకపోతే ఆయన చార్మ్ పోయిందనో ఆయన గ్లామర్ పోయిందనో ఇబ్బంది పడటము ఆందోళన పడటము చేయని అవసరం లేదు. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉంటాయి, వాళ్ళ వ్యూహాల్లో ఉంటాయి. ఇది ఒక వ్యూహాత్మకంగానే మార్కెట్లోకి ప్రవేశపెట్టారు అనేది మనం అర్థం చేసుకుంటే
ఎక్కువ ఆందోళన పడడానికి అవకాశం ఉండదు. సో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ఆందోళన పెట్టకుండా వాళ్ళు అతి త్వరలోనే గెటప్లో మాత్రమే కాదు, ఇది గెటప్ కూడా లేదు దీనిలో. గెటప్, ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించిన స్పెషల్ మేనరిజమ్స్ వీటితో కూడినటువంటి ఒక గ్లిమ్స్ వదిలే అవకాశం కనిపిస్తోంది. ఆ గ్లిమ్స్లో పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ప్రేక్షక అభిప్రాయానికి గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత జనరేట్ అయ్యేటువంటి ప్రేక్షకుల అభిప్రాయానికి దాదాపుగా 100% తేడా ఉండే అవకాశం ఉంది. కనుక గ్లిమ్స్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయటం బెటరు. అనవసరంగా ఈ ఫోటో చూసి ఆందోళన పడాల్సిన పరిస్థితి అయితే కాదని నాకు అనిపిస్తున్న విషయం.